ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కాంగ్రెస్ అగ్రనేత పైన కేసు నమోదు, పరిస్థితి తీవ్ర దారుణం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారని, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సార్ కారు 420 అంటూ వినూత్న నిరసన తెలిపిన టీపీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డికి బేగం బజార్ పోలీసులు సిఆర్పిసి 41 ప్రకారం నోటీసులు అయితే జారీ చేశారు. ఈ నెల 4న బేగం బజార్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని సూచించారు. ఎన్నికల సమయంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి గులాబీ రంగు కారుపై అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశిస్తూ సార్ కారు 420 అని రాయించి విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఫిర్యాదు అందగా బేగం బజార్ పోలీసులు ఐపీసీ 171C రెడ్ విత్ 171F 171G 153 5051BC సెక్షన్లతో పాటు మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 52 రెడ్ విత్ 177 సిపి యాక్ట్ 21/76 ప్రకారం కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలోనే శుక్రవారం చామల కుమార్ రెడ్డికి సిఆర్పి 41 సెక్షన్ ప్రకారం నోటీసులు అయితే జారీ చేసి ఈ నెల 4న విచారణ రావాలని సూచించారు.